హలో మ్యామ్. హలో అండి. మ్యామ్, బాలకృష్ణ గారికి షూటింగ్ లో కింద పడి కాలు గాయమైందని చెప్తున్నారు. కాకినాడలో అయ్యిందంట ఈ ఇష్యూ. సో దీని గురించి ఏం చెప్తారు మ్యామ్? అంటే ఎన్బికే 111 అంటే 111 అనుకోండి. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా రూపొందుతుంది. అయితే ఈ సినిమా ప్రత్యేకత ఏంటంటే బాలకృష్ణ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు గతంలో. నేను ఇంక మీదట నా సినిమా షూటింగ్స్లో 90% ఆంధ్రప్రదేశ్లోనే చేస్తాను. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ని మళ్ళా ఒక చలనచిత్ర పరిశ్రమకి అక్కడ మళ్ళా ఒక కేంద్రంగా చేయాలి అనే ఒక దృష్టితోటి వారు చెప్పడం జరిగింది. అంటే చిత్ర పరిశ్రమ తరలిపోతుందా అనే సందేహాలు వచ్చిన సందర్భం కూడా ఉంది. అయితే ఇప్పుడు ఆయనకి అక్కడ మంచు మనోజ్కి ఆయనకి ఒక సన్నివేశం జరుగుతూ ఉంటే ఆయన కాలు జారి పడ్డారు. పడితే మోకాలికి స్వల్పంగా గాయమైందన్నారు. సో ప్రస్తుతం ఆయన్ని కాకినాడలో ఉండే ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. సరే, అక్కడ శస్త్రచికిత్స ఏమీ అవసరం లేదని చెప్పారు. కాకపోతే ఏంటంటే అన్ని టెస్టులు చేశాక రిపోర్ట్ కోసం వెయిట్ చేస్తున్నారని తెలిసింది. కానీ పెద్దగా ఏమీ లేదు, అంటే దెబ్బలేం తగలలేదు, కొంచెం రోజులు రెస్ట్ తీసుకోవాలని చెప్పారు. అంటే షూటింగ్ కొంచెం మరి వాయిదా వేస్తారా ఏంటి, విరామం తీసుకుంటారా అని. సో పెద్దగా ఏం తగలలేదు కాబట్టి లక్ నిజంగా చెప్పాలంటే. లేకపోతే ఇప్పుడు మళ్ళీ ఏదైనా కొంచెం గాయాలు ఎక్కువైనా కూడా ఇబ్బందే కదా. సో అందులో ఇప్పుడు ఏమైందంటే ఆయనకి మీరు కనుక చూస్తే ఆయన వయసు పెరిగే కొద్దీ స్పీడ్ పెరిగింది. సినిమాల స్పీడు పెరిగింది. అటు ఆహార్లో ఆయన చేసే అన్స్టాపబుల్ చాలా పెద్ద హిట్, చాలా జోవియల్గా చాలా బాగా చేస్తున్నారు. సో ఆయనకి వయసు పెరిగే కొద్దీ పని పెరిగింది, ఆయన గ్లామర్ పెరుగుతోంది. ఈ సందర్భంలో ఈ నేపథ్యంలో ఆయనకి ఈ రకంగా జరగడం అనేది ఫ్యాన్స్ని కొంచెం కలవరపెట్టింది. అయితే లక్కీగా ఆయనకి ఏమీ మేజర్ ఏం లేదు, చిన్న మైన్యూట్ ఇదని చెప్పడం జరిగింది డాక్టర్స్. సో మరి రెస్ట్ తీసుకుని కొన్ని రోజులు తర్వాత మళ్ళీ షూటింగ్లో పాల్గొంటారా, ఎందుకంటే గోపీచంద్ మలినేని సినిమా ఆయన దర్శకత్వంలో వస్తున్నది, బహుశా డిసెంబర్లో రిలీజ్ అన్నారు. సో ఆ టైంలోపు ముగిచ్చేస్తారులేండి, ఇదేం పెద్ద ఇదిగా ఇబ్బంది పెట్టదు కాబట్టి. కానీ చూసినట్టయితే యాక్షన్ సీన్స్ చాలా ఉన్నాయి, అంటే మనకు ఒక గ్లిమ్స్ రిలీజ్ చేస్తే యాక్షన్ సీన్స్ చాలా ఉన్నాయి. బట్ మీరు అంటున్నది ఏంటంటే 90% 95% బాలకృష్ణ గారే చేస్తా అన్నారు అంటున్నారు. సో ఇంజురీ అయిన తర్వాత పాసిబుల్ అవుతుందా? ఏం లేదు, ఇది మైనర్ కాబట్టి ఒక 2-3 రోజులు విశ్రాంతి తీసుకుంటే పెయిన్ కిల్లర్స్ ఎలాగా ఇస్తారు, తర్వాత స్ప్రేలు అవి వాడతారు కదండి, అదేం పెద్ద ఇబ్బంది పెట్టదని నేను అనుకుంటున్నాను. సో షూటింగ్ ఏం ఆటంకం ఉండదు. మేబీ షెడ్యూల్లో కొంచెం చిన్న చిన్న మార్పులు రావచ్చు, ఓ 2-3 డేస్ అటు ఇటుగా. బట్ ఓవరాల్గా చూసుకుంటే అనుకున్న షెడ్యూల్కి సినిమా అయితే రిలీజ్ అయిపోతుందని అనిపిస్తుంది. తర్వాత ఇందాక నాగు ఇవాళ ఒక మాట అన్నారు, ఒడిస్సీ సినిమా వాళ్ళు 1 year బిఫోర్ వాళ్ళు డేట్ అనౌన్స్మెంట్ ఇస్తారు హాలీవుడ్లో. ఒడిస్సీ వాళ్ళు గత సంవత్సరం డేట్ ఇచ్చారు, ఎప్పుడు జూలై 17, 2026 అని. వాళ్ళు అదే డేట్కి రిలీజ్ చేశారు. సో నాకేమంటున్నంటే మనం ఎందుకు ఇలా చేయలేకపోతున్నాము, లెనిన్ సినిమా షూటింగ్ అంతా అయిపోయినా కూడా టెక్నికల్గా లేట్ అయిందని. సో నాగ్ లాంటి అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళు అలా మాట్లాడడం ఆశ్చర్యం అనిపిస్తుంది, ఆయన అలా మాట్లాడటం ఏంటని. సో ఓవరాల్గా తీసుకుంటే అంటే మనం ప్రతిదాన్ని హాలీవుడ్తో పోల్చుకుంటాం కాబట్టి సినిమా ఒక రిలీజింగ్ డేట్ వాళ్ళు ఇచ్చినట్టుగా వీళ్ళు ఎందుకు ఇవ్వలేరు కదా. మనం ఆస్కార్ లెవెల్ సినిమాలను మనం అనేసుకుంటూ ఉంటాం, మనం ఫీల్ అయిపోతూ ఉంటాం. కానీ మనం మళ్ళీ ఎక్కడి నుంచి తెచ్చుకుంటాము, ఒక మేకప్ మ్యాన్ అయినా, ఒక టెక్నికల్గానైనా, విఎఫ్ఎక్స్ అయినా మనం విదేశాల నుంచే తెచ్చుకుంటాం, కానీ టెక్నాలజీ కానీ ఏదైనా. అలా కాకుండా మన స్వదేశంలో అవన్నీ చేసిన రోజు ఎస్ మన ఆస్కార్కి తగిన వాళ్ళం అని అనుకోవాలి. సో ఏది ఏమైనా ఇప్పుడు మనం టెక్నికల్గా కూడా కొంచెం ముందంజలోనే ఉన్నాం కాబట్టి, ప్లస్ మెడికల్ పరంగా కూడా ఏమి ఇబ్బంది లేదు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు. కాబట్టి వారికి తగిలింది చాలా చిన్న ఇది కాబట్టి సో ఎటువంటి ఇబ్బంది ఉండకపోవచ్చు షూటింగ్కి, నేను అనుకుంటుంది అది. సో అనుకున్న సమయానికి సినిమా రిలీజ్ అయితే జరుగుతుంది, ఎన్బికే 111. థ్యాంక్ యూ.